హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ముందుడాబాగా ఛానల్కి. సో ఈరోజు 5th లెసన్ నా పేరు ప్రజాకోటి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అండి, ద్వితీయ భాషా భాగం. ఓకే, తెలుగు నవోదయం. సెకండ్ ఇయర్ ఏమో శుభోదయం ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1వ తరగతి నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు మనం వచ్చాము. 5th లెసన్ వరకు సేమ్ ఇలాగే కొన్ని ట్రిక్స్ ద్వారా అండ్ టెక్స్ట్ బుక్ మీకు అవైలబుల్గా లేకున్నా టెక్స్ట్ బుక్ చూసుకుంటూ సిరీస్లో చూసుకుంటూ ఇక్కడ వరకు చెప్పాను నేను. ఇంకా ఇంటర్ మొత్తం కంప్లీట్ చేసేస్తా. సో ఎవరైతే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో చేసుకోండి. సో ఇది డిఎస్సికి ఇప్పుడు జేఎల్ డిఎల్ అని ఓకే జూనియర్ లెక్చరర్కి పచ్చ జెండా ఊపడం జరిగింది కదా తెలంగాణ ప్రభుత్వము. సో అది కూడా వస్తుంది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయవలసిన అవసరం లేదు. తప్పకుండా ఆ ఫామ్లోనే ఉండాలి. ఓకేనా, ఈరోజు కొన్ని చూద్దాము. ఈరోజు ఎవరు ఇక్కడ జ్యోతి గారు మేడం 23 మార్క్స్ వచ్చాయి పేపర్ 2లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఇక్కడ ఎవరు వినిత వల్లి, గుడ్ మార్నింగ్ అక్క. ఎస్ఏ తెలుగు ఎల్పి తెలుగుకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్స్ ఏది తీసుకోవాలి, ఇంటర్మీడియట్ అకాడమిక్ బుక్స్ చూపించండి ఒకసారి. మీ వద్ద ఉన్నాయి మ్యామ్, బయట షాప్లో తీసుకుంటాము. టెట్కు ఎలా అయితే మోటివేట్ చేశారో ట్రిక్స్తో డిఎస్సికి తెలుగు కూడా సపోర్ట్ చెయ్యండి అక్క ప్లీజ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ అకాడమిక్ బుక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. నేను చెప్తున్నా కదా, ఇది శుభోదయం నవోదయం కొడితే అన్నీ వస్తాయి. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఖచ్చితంగా అకాడమిక్ బుక్స్ ఉండాలి డిఎస్సికి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తానండి, తప్పకుండా చెప్తాను. అండ్ డిఎస్సి కూడా ఇలాగే చెప్పండి చెప్పారు. తర్వాత ముందుగా ఇదిగోండి విద్యా గారు, మీ క్లాసులు చాలా హెల్ప్ అవుతున్నాయి మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, తర్వాత మేడం డిఎస్సి సోషల్ చెయ్యండి ప్లీజ్. ఓకే, తప్పకుండా అండి. ఓకే, చేస్తా, సోషల్ కూడా చేస్తా. తర్వాత ఇవన్నీ డిఎస్సి కోసమేనండి. ఓకే, సోషల్ చెయ్యండి మేడం చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఓకే. అయితే తర్వాత మీరు సిలబస్ జూనియర్ లెక్చరర్ సిలబస్ కానీ నా దగ్గర అన్ని సిలబస్లు ఉన్నాయి. అన్నీ ఒక పక్క తర్వాత వీడియోలో చేస్తా. మీరు ఏం చదవాలి, డిఎస్సికి ఎట్లా చదవాలి, ఎంత చదవాలి అనేది చెప్తా. ఓకే, కాకపోతే కొంచెం ఈ లెసన్ అయిపోతే 2 లెసన్స్ ఉన్నాయి. అయిపోతే ఫస్ట్ ఇయర్లో గద్య భాగం అయిపోతుంది. చూడండి, గద్య భాగము అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఇదిగోండి ప్రజాకోటి దాశరథి కృష్ణమాచార్యులు. నా పేరు ప్రజాకోటి దాశరథి కృష్ణమాచార్యులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఇంపార్టెంట్స్ మీకు 1వ తరగతి నుంచి కూడా దొరుకుతాయి అన్నికి. దాశరథి కృష్ణమాచార్యులు ఎక్కడ లేరు. ఇది ఏం ఎక్స్ట్రా కాదు, ఇది డిఎస్సి కోసమే. జేఎల్ డిఎల్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి ప్రతి దానికి మీరు ఖచ్చితంగా ఫామ్లో ఉండాల్సిందే, చదవవలసిందే. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియో డిఎస్సికి అసలు ఏంటిది, మీరు ఏది చదువుకోవాలి, ఎట్లా చదువుకుంటే మనం మంచిగా నీట్గా వెళ్ళిపోతాము అనేది నేను చెప్తా. ఓకే, తప్పకుండా దీని తర్వాత నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అప్లోడ్ అయితే చేస్తా, మీరు వినండి. అండ్ ఇంతకుముందు అసలు ఎవరు కూడా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. ఓకే, నా పేరు ప్రజాకోటి. ఎవరు రాసిరు ఇది? దాశరథి కృష్ణమాచార్యులు. ఓకే, ప్రజలకు కృష్ణమాచార్యులు రంగాచార్యులు ఇద్దరు ఉన్నారు కాబట్టి దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి రంగాచార్యులు ఉన్నారు కాబట్టి ఈ కృష్ణమాచార్యులు ప్రజల మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. రంగాచార్యులు అంటే రంగంలో దిగిండు అన్నది గుర్తుపెట్టుకున్నాం కాబట్టి కృష్ణుడు అంటే కృష్ణమాచార్యులు ప్రజల కోసం పోరాడిండు కదా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత సూర్యచంద్రులు ఆధునిక తెలంగాణ తెలుగు సాహిత్యానికి సూర్యచంద్రులు ఎవరు? వీళ్ళే ఇద్దరే. సూర్యుడు దాశరథి కృష్ణమాచార్యులు అయితే చంద్రుడు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఓకేనా, ఇవన్నీ మస్తు ఇంపార్టెంట్. ఇది లేకుండా వీరి గురించి లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. ఓకే,
ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యుల స్థానం విశిష్టమైనది. నా తెలంగాణ కోటి రతనాల వీణ. మనము ట్రిక్స్ ద్వారా చెప్పుకున్నాం, ఆ ట్రిక్సే గుర్తున్నాయి కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అని నినదించిన కవి దాశరథి గారు. పీడిత ప్రజల వానికి తన కవిత్వాన్ని మైక్గా అమర్చిన ప్రజాకవి. సుశీర్రా, మైకుగా పీడిత ప్రజలు అంటే పీడించబడుతున్న ప్రజలకు మైకుగా తను అమర్చిన ప్రజల కవి. నిజాం నిరంకుశ శక్తులపై విరామమెరుకగా పోరాడారు. ఈయన 22 జూలై 22 కనిపిస్తుందా? కొంచెం మీదికి చేయన్న, మొత్తం కనిపిస్తుంది. నేను ఇటు ఇటు కల్పిస్తే మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అయింది. ఈయన 22 జూలై దాశరథి కృష్ణమాచార్యులు జూలై 1925 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరు సాహిత్యాభిరుచి ఉన్నవారు కాబట్టే దాశరథికి అనుస్యూతంగా సాహిత్య సృజన వంటబట్టింది. ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన దాశరథికి చిన్నతనం నుండే కవిత్వం రాయడం అలవడింది. ఖమ్మం హైస్కూల్లో విద్యకు అభ్యసించిన దాశరథి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం ప్రధాన విషయంగా BA పట్టాను పొందారు. ఓకే, ఇక మనం వీటికి వచ్చినాం. అగ్నిధార, రుద్ర వీణ, అన్ని దాలు రాళ్ళు ఉన్నాయినది. అగ్నిధార, ఇవన్నీ చిరంజీవి మూవీసు. అగ్నిధార, రుద్ర వీణ, నమ్మకు ఈ రేయిని అని దాశరథి అని గుర్తుపెట్టుకోవాలి. దాశరథి, అగ్నిధార, రుద్ర వీణ, మహోంద్రోదయం, పునర్వనం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, ఆలోచనలు, తిమిరంతో సమరం మొదలైన పద్య వచన కవిత సంపుటాలను దాశరథి వెలువరించారు. మహాబోధి కథ కావ్య రచన చేసి తనకున్న కావ్య రచన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఆయనకు కావ్య రచన కూడా ఉంది అనేది దేంతోటి నిరూపించుకున్నాడు? మహాబోధి, నవమంజరి, దాశరథి బాల గేయాలు, ఖబర్దార్ చైనా అనేవి ఈయన గేయ రచనలు. గాలిబ్ గీతాలకు తెలుగులోకి అనువదించాడు. గాలిబ్ గీతాలు, ఈ గీతాల సౌరభాన్ని తెలుగు పాఠక లోకానికి అందించిన కవి పుంగవుడు దాశరథి. ఇవే కాక నవమి నాటికల సంపుటి దాశరథి శతకం ఈయన కలం నుండి జాలువారినాయి. వందలాది సినిమా పాటలు రాసిన దాశరథి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గాలిబ్ గీతాలు, నవమంజరి. ఓకేనా? నా సాహిత్యం ఈ భూగోళంపై ఏందాకా ప్రయాణించునో అందాక ఈ భూగోళాన్ని చిచ్చు పెట్టదా అని చెప్పిండు. చిచ్చు పెడతాడట ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. కృష్ణుడు చిచ్చు పెడతాడని గుర్తుపెట్టుకోండి. కృష్ణమాచార్యులు ఇచ్చినప్పుడు రంగాచార్యులు కూడా ఇస్తాడు ఆప్షన్లా. అంటే కన్ఫ్యూజ్ కావాలండి. దాశరథి కృష్ణమాచార్యుల, రంగాచార్యులు అనేది. చిచ్చు పెడతాడు అంటే రంగాచార్యులు పెట్టాడు, కృష్ణుడే చిచ్చు పెడతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక నవమంజరి. ఇక ఈయన ఎట్లా పెట్టుకోవాలంటే, దాశరథి తిమ్మిరెక్కింది, కాళ్ళకు తిమ్మిరెక్కుతుంది కదా, తిమ్మిరెక్కితే ఏం చేయాలంటే అభిషేకం చేయాలి. కవితా పుష్పకం అనే దాంతో బాగా కాళ్ళకు రాయాలని గుర్తుపెట్టుకోరు. కాళ్ళు తిమ్మిర్లెక్కితే ఏమవుతుంది? అమృతాభిషేకం చెయ్యాలి అని గుర్తుపెట్టుకోరు. తిమ్మిరి ఎవరికి ఎక్కుతుంది మరి? కృష్ణమాచార్యులు. కృష్ణమాచార్యులు దాశరథి అంటే ఇద్దరున్నారు కాబట్టి కృష్ణమాచార్యులకి కృష్ణుడు అంటే దేవుడు కృష్ణుడు కాదు, మనుషులను గుర్తుపెట్టుకోరు. కృష్ణమాచార్యులకి తిమ్మిరెక్కితే, కాళ్ళకు తిమ్మిరెక్కితే ఏం చేసిండంటే అమృతాభిషేకం చేసిండు. దాన్ని అమృతాభిషేకం చేస్తే ఆ కాళ్ళకు, తర్వాత కవితా పుష్పకం అనేది తీసుకొచ్చి రాస్తే ఇక పునర్వమ అయింది ఆ కాలు, తిమ్మిరెక్కిన కాలు. ఓకే, ఎవరు చెప్పారు ఇట్లా తిమ్మిరెక్కితే కాళ్ళకు తిమ్మిరెక్కితే అమృతాభిషేకం చేయాలి, కవిత పుష్పం రాయాలి అని ఎవరు చెప్పారంటే మహాబోధి అని చెప్పిండు. మహాబోధి అనే కథ రాసిన ఆయన చెప్పిండు, మహాబోధి అని చెప్పిండు. ఓకే, ఎన్ని రోజులు రాయాలి? నవమంజరి 9 రోజులు రాయాలని గుర్తుపెట్టుకోరు. ఓకే, 9 రోజులు రాయాలి. మరి రాయాలి అంటే ఏం చేయాలంటే బాలగీతాలు రోజు బాలగీతాలు వాడాలి. టైంపాస్ కావాలంటే బాలగీతాలు వాడాలి. మళ్ళా ఇది ఎవరికి చెప్పదు, ఖబర్దార్
చైనా వాళ్ళు తెలుసుకోవద్దు, చైనా వాళ్ళు తెలుసుకుంటే మనకంటే ముందు పోతారని ఖబర్దార్ చైనా అని అంటాడు. ఎవరంటారు? కృష్ణమాచార్యులు అంటాడు. ఓకే, ఈ బాలగేయాలు ఈ గాలిబ్ గీతాలు వాడుకుంటా టైంపాస్ చేసిండని గుర్తుపెట్టుకోరు. ఓకే, నవమంజరి నవమి నాటకం 2 నవ మీదనే ఉన్నాయి. ఈ 9 రోజులు ఆ తిమ్మిరెక్కిన కాలుకు ఎట్లా వేసుకోవాలి, ఏం పెట్టుకోవాలి, కవితా పుష్పకం రాయాలి, అమృత అభిషేకం చేయాలి, దానికి పునర్వనం అవుతుంది మంచిగా. ఏంది నవమంజరి నవమి నాటకాలు. నవమి అంటే వీలే అని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇట్లా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి చైనా వాళ్ళకి చెప్పిర్రు అనుకో ఖబర్దార్ చైనా అంటాడు. ఓకే, దాశరథి ఆయన కలం నుండి జారినవి. ఓకే, గాలిబ్ గీతాలు వాడుకుంటా ఇక తిమ్మిర్లు ఎక్కినాయి కాళ్ళు కాబట్టి గాలిబ్ గీతాలు వాడుతాడు. ఓకే, మహోంద్రోదయం ఇక్కడ ఎవరు ఆంధ్రాలు ఎత్తారట. ఇది ఎక్కడ వేస్తారు? ఇవి కవితా పుష్పకము అమృతాభిషేకం ఎక్కడ వేస్తారు? ఎవరు చెప్పిరు ఈ అడ్రస్? మహాబోధి చెప్పిండు. ఎక్కడది? మహోంద్రయం, ఆంధ్రాల మహోంద్రయాల. ఓకే, అగ్నిధార రుద్రవీణ ఇవి 2 గుర్తుంటాయి. ఓకే, ఇక్కడ నుంచి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ట్రిక్స్ ద్వారా. దాశరథి తెలుగు కళామ తల్లి చేసిన సేవకు గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ పాటుతో కళా ప్రపూర్ణ బిరుదును శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఇచ్చింది. ఓకే, దానికే ఇచ్చింది. దాశరథి తెలుగు కళామ తల్లి చేసిన సేవకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్తో పాటు కళా ప్రపూర్ణ బిరుదును ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్నిచ్చి సత్కరించాయి. ఈ వెంకటేశ్వర విద్యాలయం ఎవరిచ్చిరి? డాక్టరేట్ని సత్కరించాయి. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు దాశరథి కవితకు పురస్కారాలు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంతకాలము ఆస్థాన కవిగా ఉన్న దాశరథి 1987లో నవంబర్ 5వ తేదీ నాడు కీర్తిశేషులయ్యారు. ఈయనకి ఏమేమి వచ్చినాయి? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. కళాప్రపూర్ణ బిరుదును కూడా ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఏమిచ్చింది? గౌరవ డాక్టరేట్ని ఇచ్చి సత్కరించాయి. ఆయన కూడా ఇచ్చింది శ్రీ వెంకటేశ్వర విద్యాలయం. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు దాశరథి కవితకు పురస్కారాలు ఇచ్చాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంతకాలం ఆస్థాన కవిగా ఉన్న దాశరథి నవంబర్ 5వ తేదీ నాడు కీర్తిశేషులయ్యారు. ఇక పాఠ్యభాగం నేపథ్యం. కవి అయిన వాడు మొదట మానవతావాది కావాలి. మానవతావాది అంటే ఏంది? ఫస్ట్ మనిషిగా బ్రతకడం, కనిపించే మనిషిని చెడును స్పందించే మనసు ఉండాలి. అన్ని దృక్పథాలను కేంద్ర బిందువు మానవుడే. మనిషిని ప్రేమించలేనివాడు దేన్ని ప్రేమించలేడు అనేది దాశరథి యొక్క లైన్. అది గతం వర్తమానాలను నిశితంగా పరిశీలించి భవిష్యత్తులోకి పయనించాలి. భారతదేశం ఆనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వ శ్రేయస్సును కోరుకుంది. తనలో అందరినీ కలుపుకోవడం, అందరిలో తానే పర్యవసించడమే భారతీయ తాత్వికత. చెడు నుండి మంచి వైపు గమనిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఈ కవితలో దాశరథి ఉద్బోధించాడు. హింసను ఆధారంగా చేసుకొని ప్రపంచంపై ఎవరు విజయం సాధించలేరు. అహింస జీవిత పరమావధి కావాలని దీనిని దాశరథి ఆకాంక్షించారు. ఈ కవితా ఖండిక పునర్వం కవితా సంపుటి నుండి గ్రహింపబడింది. ఏది? ప్రజాకోటి. ఎవరు రాసిర్రు ఇది? దాశరథి కృష్ణమాచార్యులు. ఏ లెసన్ ఇది? ప్రజాకోటి. అది ఎక్కడి నుంచి వచ్చింది? పునర్వనం కవితా సంపుటి నుంచి గ్రహించబడింది. ఈ కవితా ఖండిక పునర్వం కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఓకే, ఇందులో 3-4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. తెలంగాణలో కోటి ధీరుల గలధ్వనినేగాక ఇలగోలమందుండేడి ఎల్లారి శబ్దాన్ని నేను, నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. ఓకే, పునర్వం నా ప్రజాకోటి అన్నారు కదా. ఇలాగోల ముందు ఉండేడి అంటే భూగోళం, అంటే భూగోళం. కోటి మందిలో తెలంగాణలో కోటి ధీరుల గలధ్వనినేగాక, కోటి మందిలో గలధ్వని ఈయనదేనట. ఇక్కడ ఇక చూడండి, ఇలా గోళం ముందు ఉండేడి అంటే ఉపమాన ఉత్తర కర్మదాయ పదం. గోళము వంటి ఇలా గోళం కదా, ఇగో గోళం వంటి ఇది ఇటు పోతుంది, ఇది ఓటవుతుంది కదా, ఉపమాన ఉత్తర కర్మదాయ పదం ఇవ్వచ్చు ఇట్లా. దయచేసి డిఎస్సి వాళ్ళు కూడా తక్కువ చేయొద్దు ఇంటర్ బుక్స్. మేడం మీరు ఇంటర్ బుక్స్ అడిగారు కదా, ఇదిగోండి 1 నుంచి 10 వరకు అక్కడ మీకు ఇంటర్ బుక్స్ నేను చూపించాను. ఇదేమో నవోదయము, ఇంటర్ సెకండ్ ఇయర్దేమో శుభోదయం అని ఉంటుంది.
తర్వాత ఇదిగోండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇది తెలుగు శుభోదయం. ఓకే, ఇవి అకాడమిక్ బుక్స్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలి. డిగ్రీ కూడా ఉన్నాయి, నేను డిగ్రీ అవన్నీ చూపిస్తాను ఒక వీడియోలో. అన్నీ చూపించిన ఆల్రెడీ నేను, ఇది మళ్ళీ చూపిస్తున్నాను. మీరు థర్డ్ లెసన్ లింక్ ఏమని చెప్పారు కదా మేడం, థర్డ్ లింక్ ఇచ్చాను. అందులో టెట్ గురించి కొంచెం థంబ్నెయిల్ టెట్ గురించి ఉంది కాబట్టి మీకు థర్డ్ లెసన్ సారీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో థర్డ్ లెసను మీకు చూడలేదేమో, మీకు లింక్ ఇవ్వమని చెప్పారు, లింక్ పంపించాను చూడండి. ఓకేనా, లింక్ పంపించాను. ఇగో ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్స్ ఉన్నాయి. సిరీస్ మీకు నచ్చింది తీసుకోవచ్చండి. ఓకే, ఎల్లారి శబ్దాన్ని నేను, నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి, కోటి మంది ప్రజల ప్రతినిధిని నేను, సముదాయంలో నేను అంటున్నాడు. సో అయినా అనువంత వాణ్ణి ఇది అన్నాడు, ఇట్లా అన్నాడు మళ్ళీ ఏమంటున్నాడు, అయినా అనువంత వాణ్ణి, అనువంత అంటే చిన్నవాణ్ణి, అసలే కనరాని వాణ్ణి, కోట్ల కొలది జనుల మనసు కొద్దో గొప్ప ఎరుగుదను. మళ్ళీ ఏమన్నాడు, ఇవి ప్రజాకోటి అన్నాడు. ఇక్కడ ఇవన్నీ క్వశ్చన్సే, ఇవి ప్రీవియస్ అన్ని క్వశ్చన్సే. అయినా హనుమంత వాణ్ణి, అసలే కనరాని వాణ్ణి, కోట్ల కొలది జనుల మనసు కొద్దో గొప్ప ఎరుగుదున అని రాసింది ఎవరు? ఈ పంక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? నా ప్రజాకోటి అని నుంచి లెసన్ల నుంచి వచ్చాయి. ఎవరు రాశారు? దాశరథి కృష్ణమాచార్య రాశారు. ఏ సంపుటి నుంచి తీసుకున్నారు? పునర్వం. ఇక్కడ నుంచి ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. ఓకే, ఇవి వస్తాయి చూడండి. అసలేగా నేను కోట్లాది జనుల మనసు కొద్దో గొప్ప తీసుకున్నాడని చెప్తాడు. గతమే జీవితం అనుకొని వర్తమానమే కొదలని వెనక్కు నడిచే వారిని వెక్కిరించి కోరికలేదు. ఏమంటాడు చూడు, గతమంతా బుద్ధి కుప్ప, గతము దేనికి పనికిరానిది, కావాలి మనోజ్ఞానాభివి, తిరగబడండని అరచే బిసురువాణి నిందింపను. ఇవి రెండు ఒక కత్తికి అటు ఇటు రెండంచులనే మాత్రం రెండంచుల సాము చెయ్యగలను లేండి. అంటే గతము యొక్క భవిష్యత్తు రెండు కూడా ఒక కత్తికి అటు ఇటు అని అన్నాడు. ఇవి కూడా వేరే ఇంపార్టెంట్ కదడు. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనవోను, భవిష్యత్తును వదులుకోను. ఎంత మంచిగా రాసిండ్రు చూడండి. నువ్వు వద్దన్నా కూడా గతం ఉండదు, నువ్వు వద్దన్నా నువ్వు ఉన్నా అన్నా కూడా గతమే. వర్తమానం వద్దనుకోను, వచ్చేది కూడా నీకు అర్థం కాకపోతే ఏం చెయ్యానో తెలియదు. భవిష్యత్తును వదులుకోను, వర్తమానాన్ని వద్దనబోను. వర్తమానంలోనే బ్రతుకుతాం, వద్దని ఎట్లా అంటాము, భవిష్యత్తును వదులుకోను అని చెప్తున్నాడు. ఈ పంక్తులు ఎవరి అని చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. తర్వాత కాలం నా కంఠమాల అంటున్నాడు. కంఠ అంటే కాలానికి అనుగుణంగా నడుస్తా. ఏమన్నాడు దాశరథి గారు, గతాన్ని కాదను నేను, వర్తమానాన్ని వదలను, భవిష్యత్తును వదులుకోను. దేన్ని వదులుకోడు? కాలం నా కంఠమాల అంటున్నాడు. కాలానికి అనుగుణంగా మారుతాను అంటున్నాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. బాంబులలో బలం చచ్చి, పాములలో విషం చచ్చి, ప్రేమములో బలం హెచ్చి. బాంబులలో బలం చచ్చిపోయిందంటే బాంబులు ఏం పనికి చేస్తలేవన్నట్టు. పాములలో విషం చచ్చి, ప్రేమములో బలం హెచ్చి. ఎన్నున్నది బలం మరి ప్రేమలే ఉన్నది. స్నేహములో శక్తి హెచ్చి, చిన్నపాటి అంకుశం అంటే ఏంటిది? అంకుశం అంటే ఏంటిదంటే ఏనుగుపై కుంభస్థలంలో కూర్చొని ఏనుగు ఆధీనంలోకి రావడానికి వాడే సాధనమే అంకుశం. సినిమా ఉన్నది కదా, అప్పుడు మనకు తెలియదు అంకుశం అంటే. ఆ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టిరు? కవులు పెట్టిరు ఆ పేరు. ఆయన ఆ రౌడీని ఆధీనంలోకి తీసుకుంటాడు. ఎవరు? రాజశేఖర. గున్న ఏనుగు నుంచే కొత్త రకం పద్ధతి కనుగొన్నాడన్నండో రెండో. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్చినదో, నిజం ఏమిటో గాని వట్టి చేతితో శత్రువు పై దుమికే శక్తి ఉంది. అంతే కదా. మాటలనే ఈటలతో పోటు బలం ఉంది. సైనికుణ్ణి చూచి వెరువ, బోని జగం నన్ను చూచి భిత్తి చెంది భక్తి పొంది చేతులెత్తి దండమెడుగును. వినుడి నా శబ్ద ధాటి, నా పేరు ప్రజాకోటి. ఒక్కో కోటి కాదండోయ్, కోట్ల ప్రాణులకు మాట బలంతో
పాటవమును కలిగిస్తా. సుశీరా గట్లా కలిగిస్తాడట. అయితే గప్పాల కోరు బాగా మాట్లాడేవాళ్ళు, నన్ను గప్పాల కోరు అనుకోబోకండి మీరు. గప్పాల కోరు అంటే గప్పాలు కొట్టేటో అంటే పాట బాగా ముచ్చట్లు పెట్టేటోడు అని అనుకోవద్దు అన్నాడు. మీ గొప్పయే నా గొప్ప, మీరు లేకనే చొప్ప, మీరు గొప్పనే నా గొప్ప అవుతా అంటున్నాడు. ఎర్ర జెండ పట్టుకొని ఎగిసిపోవు వాడితోను, పచ్చ జెండ పట్టుకొను పరుగు తీయి వానితోను, మైత్రి బంధం కూర్చే మహాశక్తి నాకున్నది. చూసిరా, ఈ లక్ష్యం వైపు, ఈ అభివృద్ధి వైపు, పచ్చ జెండా అంటే అభివృద్ధి, ఎర్ర జెండా అంటే ఇదిగోండి ఇలా లక్ష్యం వైపు, వాళ్ళ అభివృద్ధి వైపు ఎప్పుడైతే పరుగులు తీస్తారో అని చెప్తున్నాడు. మైత్రి బంధం కూర్చే మహాశక్తి నాకున్నది అంటున్నాడు. ఎక్కడైనా మానవుడే ఎందుకు ద్వేషించాడు, రాక్షసినైనా మైత్రిని రానిత్తును, భయం లేదు. రాక్షసునితో కూడా స్నేహం చేస్తానంటున్నాడు, భయం లేదు రాని అంటున్నాడు. దేవతనైనా తొడుక్కొని తెత్తును, భేదమ్మ రాదు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి, నేను అందరితోటే స్నేహం చేస్తా నాకు అని చెప్తున్నాడు. దేవతలు కానీ రాక్షసులు కానీ. హృదయం వీణ నా దగ్గర ఏ వస్తువు లభింపదు, ఉదయం విన నా కంటికి ఏ వస్తువు రుచింపదు. అందరికంటే ముందే అన్వస్త్రము కొనిపోయి అఖాతన పడవేసి తిని సుఖపడక ప్రజాకోటి. కత్తి పట్టి గెలిచినట్టి, కత్తి పెట్టి గెలిచిన వారు ఘనుడగు వీరుండెడవ్వడు మెత్తని హృదయం దాటికి. తుత్తి నీనియాలు కానేదెవడు, అజ్ఞానపు అడుగు కడిగి అసలు విషయం మెరుగొండి. ఘర్షణ ఏనాటిది హర్షం లభింపబోదు. ఘర్షణలో హర్షం లభిస్తుందా? అస్సలు లభించదు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. ఓకే, ఏం సమాసాలు ఇక మహేక ఇదొక్కటి అయిపోతే ఇదొక్కటి ఇదిగోండి అయిపోయింది. ఇక గద్య భాగం వస్తుంది, పద్య భాగం అయిపోతుంది. అందుకే కొంచెం కంటిన్యూగా ఏం చేస్తున్నా అంటే కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా చేస్తున్నా. ఓకేనా? మీరు ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్ తప్పకుండా ఏమో మనం సిరీస్ చూద్దాం. దున్న ఇద్దాసు అయిపోయింది. పాఠ్యభాగ సారాంశము ఇంకొకసారి చూద్దాం. పాఠం అర్థమైనా కూడా మనం ఫస్ట్ నుంచి ఇది చూస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ కవి సందేశము. భారతదేశము ప్రాచీన కాలం నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వ శ్రేయస్సును కోరుకుంది. తనలో అందరినీ కలుపుకోవడం, అందరిలో తానే పర్యవేక్షించడమే భారతీయ తాత్వికత. చెడు నుండి మంచి వైపు నడుస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, అహింస మార్గంలో పయనించాలని దాశరథి కృష్ణమాచార్యులు నా ప్రజాకోటి అనే కవితా ఖండికనండి అది ద్వారా దేశాలకు మన ప్రజలకు సందేశం అందించారు. మన భారతదేశం గాంధీజీ బుద్ధులు పుట్టిన శాంతి కాముక దేశము. గాంధీజీ బుద్ధులు అహింస సందేశాన్ని ప్రపంచానికి అందించారు. కవి అహింసకు ప్రోత్సహించుట. కలహాల వల్ల, యుద్ధాల వల్ల ప్రజలు ఎప్పటికీ సుఖశాంతులలో బింపవు. కత్తి పట్టి యుద్ధాలు చేసినా ఎవరికి విజయం రాదు. మెత్తని హృదయంతో శత్రువుపై దాడి చెయ్యాలి. ప్రేమగా ఎదుటివారిని నచ్చజెప్పాలి. అహింస మార్గం వల్ల కలిగే మేలును శత్రువుకు తెలియజేయాలి. శత్రువుల అజ్ఞానం అనే బురదను కడిగివేయాలి. మంచి మాటలతో మాట్లాడి విభేదాలను పరిష్కరించుకోవాలి. విదేశాలతో యుద్ధాల కోసం మరణ ఆయుధాలు తయారు చెయ్యరాదు. ఓకే, ముఖ్యంగా అణ్వస్త్రాలను సముద్రంలో కలిపివేయాలి. ఓకే, అప్పుడే ప్రజలు సుఖపడతారు. మైత్రిని పెంచుకోమంటాడు. అన్ని దేశాల వారు ప్రజలందరూ
మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. అందరూ అభ్యుదయాన్ని కోరుకోవాలి. వినాశనాన్ని, హింసను దూరంగా పెట్టాలి. మానవులు ఒకరినొకరు ద్వేషించుకోరాదు. శత్రువు ఎంతటి రాక్షసి అయినా అవసరమైనప్పుడు వారితో స్నేహం చేయాలి. ప్రజలు నిర్భయంగా శత్రువును మైత్రికి పిలవాలి. ఎర్ర జెండావారు, పచ్చ జెండావారు అనే విభేదాలు మర్చిపోయి దేశాన్నిన్నింటి మధ్య మైత్రి బంధాలను చేకూర్చాలి. మంచి మాట బలంతో కోట్లాది ప్రజలు తమలో తాము విరోధాలు తగ్గించుకొని స్నేహంతో నడవాలి. హింసా మార్గాన్ని వీడవాలి. ఎదుటివారి తప్పులను తమ మాటలోనే ఈటెలతో ఖండించాలి. శత్రు సైనికులను చూసి భయపడరాదు. మంచి మాటలతో, మంచి చేతులతో లోకాలను జయించి విశ్వ ప్రజలచే నమస్కారాలు పొందాలి. బాంబులను, కత్తులను దూరంగా పెట్టాలి. ప్రజలంతా హింస మార్గాన్ని విడిచి అహింస పథాన్ని త్రొక్కాలని దాశరథి కవి ఈ ఖండిక ద్వారా ప్రబోధించారు. ఇక్కడ ఏ పద్యం ఇచ్చినా మీరు ఇప్పుడు రాయగలుగుతారు. ఓకే. దాశరథి తల్లిదండ్రులు ఎవరు? తల్లి వెంకటమ్మ, తండ్రి వెంకటాచార్యులు. దాశరథి ఏ గ్రామంలో జన్మించారు? వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. దాశరథి ప్రసిద్ధి నినాదమేది? నా తెలంగాణ కోటి రతనాల వీణ. దాశరథి తన పేరు ఏమని చెప్పుకున్నాడు? నా పేరు ప్రజాకోటి అని చెప్పుకున్నాడు. అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు? అడుసుతో పోల్చాడు. దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పడవేయాలని ఆక్షించాడు? అణ్వస్త్రాలను అఖాతాన పడివేయాలని చెప్పాడు. కవి కంటికి రుచించేందేమిటి? ఉదయం. కాలాన్ని కవి దేనితో పోల్చాడు? కాలాన్ని కవి తన కంఠమాలతో పోల్చాడు. మీరు ఇది చూసినప్పుడు తప్పకుండా మీకు ఇంకా మళ్ళీ టెక్స్ట్ బుక్ చూసే అవసరం లేదు. ఇదిగోండి. ఓకే, ఇవంతా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు మీరు కాబట్టి మీరు ఇంకా సిరీస్ తీసుకొనైనా చదువుకోవచ్చు. లేదా ఇప్పటి నుంచే టైం ఉంది కాబట్టి డిఎస్సికి కానీ జేఎల్కి కానీ టైం ఉంది కాబట్టి మీరు నోట్స్ తయారు చేసుకోండి. తొందరగా తయారు చేసుకోవాలి. 6 నెలల్లో చేసేది 2 నెలల్లో చేయాలి. సందులు. ఉత్వ సంధి అండ్ ఉకార సంధి. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి అగును. గతమంతా, గతము ప్లస్ అంతా. అనువంత, అనువు ప్లస్ అంతా. చేతులెత్తి, చేతులు ప్లస్ ఎత్తి. రెండంచులు, రెండు ఉ ప్లస్ అంచులు. ఉకార సంధులు ఇవన్నీ. ఉకార సంధి. ఇత్వ ఇకార సంధి. ఇత్వ ఇకార సంధి. ఏం వ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పిక ముగాను. కానిదెవడు, కానిదెవడు. కానిది ప్లస్ ఎవరు. ఓకే. యనాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశమగును. అణ్వస్త్రము, అను ప్లస్ అస్త్రము. ఓకే. ఇక్కడ ఏమొచ్చింది? యావారాలు వస్తాయి, యారావాలు వస్తాయి. అందుకే అనాదేశ సంధి. ఓకే. సమాసాలు చూద్దాం. ఇక ఈ ఇంటర్లో చదివిన వాళ్ళకు సమాసాలు ఖచ్చితంగా సందులు తప్పకుండా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ప్రాక్టీస్ అయితే ఏరి మన వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, చూడండి అన్నీ. ఓకే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. టెట్ రాసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంప్రూవ్ అయ్యాయి మార్క్స్ అండ్ క్వాలిఫై అయ్యారని. ఓకేనా. ఎర్ర జెండా. ఎర్ర రంగు గల జెండా. విశేషణ పూర్వ కర్మధాయ సమాసము. గున్న ఏనుగు. గున్నగా ఉన్న పొట్టిదైన ఏనుగు. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధాయ సమాసము. మహాశక్తి. గొప్పదైన శక్తి. ఇది కూడా విశేషణ. ఓకే. మనోజ్ఞాన భావి. మనోజ్ఞమైన భావి. అందమైన భవిష్యత్తు. విశేషణ పూర్వ. శబ్దధాటి. శబ్దముల యొక్క వచ్చింది. వస్తేంది షష్ఠి తత్పురుష సమాసము. అజ్ఞానము. జ్ఞానము కానిది నన్ తత్పురుష సమాసము. భరతభూమి. భరతుని యొక్క భూమి యొక్క షష్ఠి తత్పురుష సమాసము. ఇలగోళము. గోళము వంటి ఇలా ఉపమాన ఉత్తరపద కర్మధాయ సమాసము. మైత్రి బంధము. మైత్రి యొక్క బంధము యొక్క షష్ఠి తత్పురుష సమాసము. కంఠమాల. కంఠము నందని మాల సప్తమి తత్పురుష సమాసము. ఓకే. ఇదొకటి. మహైక అయిపోయింది. గద్య భాగం. పాల్గురికి సోమనాథుడు. వెరీ 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 ఇంపార్టెంట్. మస్తు ఉన్నది. చూద్దాం తర్వాత. ఇగో సామల సదాశివ. తెలుగు ఉర్దూ మూలాలు. సామల సదా తెలుగే ఉన్నాం కదా.
ఎవరి భాష వారికి వినసొంపు. ఇగో ఆచార్య రవా శ్రీహరి ప్రాచీన సాహిత్య చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏది చదివినా మీరు బతుకమ్మ పండుగ రావి ప్రేమలత గారు ఇండ్లకెళ్ళి మస్తు వచ్చినాయి. టీజీటీ పీజీటీలు అయితే కుప్పలు కుప్పలు పడ్డాయి ఇండ్లకెళ్ళి. రావి ప్రేమలత గారు ఇంకా కమలాదేవి గారు నుంచి తెలంగాణ జాతీయాలండి. వేముల పెరుమూళ్ళు ఇగో ఇది మొన్న వచ్చింది. వేముల వేముల పెరుమాళ్ళు జాతీయాలు చేసింది. ఇంకేమున్నాయి చూద్దాం. రాజ్ బహదూర్ వెంకట రామరెడ్డి, సూరవరం ప్రతాపరెడ్డి, గొల్లమల్ల పాముల మొన్న వచ్చేది టెట్టులా, మొన్న టెట్టులో వచ్చింది గొల్లమల్ల ఎవరు రాశారు? గొల్లమల్ల కోడల గొల్లమల్ల పాములపర్తి వెంకట. ఓకే. స్నేహాలత స్నేహాలత బిచ్చగాడు అంప శయ్య స్నేహాలత దేవి మాదిగంటి సుజాతాదేవి. ఇగో ఇన్సానియత్ సమాసాలు స్పెషల్గా కూడా ఉన్నాయి. ఓకే. లేఖ రచన మీకు మొత్తం ఇగో చూపిస్తున్నట్టు తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం మంచిగా ఉన్నాయి ఇవన్నీ. ఓకే. అస్సలే జాతీయ విపత్తులు, యువతపై సామాజిక మాధ్యమిక ప్రభావం, స్థూల అవగాహన, వచన కవిత, అనువాదం. ఈ జేఎల్ డిఎల్ డిఎస్సి చాలా ఇక్కడ నుంచే వస్తాయండి. ఓకే. మరిగా ఎవరైతే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఓకేనా? మరి నచ్చితే తప్పకుండా. ఓకే. ఇప్పుడు మీకు డిఎస్సి గురించి మేడం మీరు ఏం చదవాలన్నారు కదా, ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవాలి. ఇంకొకటి ఏంటిదంటే పిఐ ఉంది కదా, ఇప్పుడు మనకు టెట్కు పిఐ ఎన్ని మార్కులు అంటే 44. ఓకే. నేను డిఎస్సి గురించి వెళ్ళండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఆ జేఎల్ కూడా చెప్తా, డిఎస్సి కూడా చెప్తా, ఫస్ట్ ఏజ్ చదవాలో చెప్తా, మీరు ఎట్లా ప్లాన్ వేసుకోవాలని చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇంక మళ్ళీ పెద్దగా అయిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ అందరికీ. మళ్ళీ కంగ్రాచులేషన్స్ అండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.